జ్ఞానం మొదలెడుతున్నారు. అమ్మ జ్ఞానం మొదలెట్టేస్తున్నారు. ఈ అభిషేకం చేసి జ్ఞానంలోకి వెళ్ళిపోతాను. 3 దాకా జ్ఞానం, తేనె, పంచదార, నీళ్ళు, ఆవు పాలు, పొద్దున్న అన్నీ చేశారు. 12ంటికి అన్నీ చెయ్యాలి అని 5 పంచామృతం అభిషేకం, పంచామృతాల అభిషేకం అయింది. ఇప్పుడు నీళ్ళతో అభిషేకం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ, ఓం 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 నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మారేడాకు బంగారం ఉంది. బంగారం ఆకుతో పూజ. మారేడు చిన్న చిన్న శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, శివాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. 12ంటికి అభిషేకం. మల్లికార్జునకి మల్లె పువ్వులు అనుకుంటూ, మల్లె పువ్వులు ఇప్పుడు అమ్మ జ్ఞానంలోకి వెళ్ళిపోతాము. అమ్మ లైన్లో ఉండిపోయారు. నేను సరిగ్గా అభిషేకం మొదలుపెట్టానని. 3 దాకా జ్ఞానం. ఇప్పుడు నుంచి 3 వరకు జ్ఞానంలో ఉంటాం. 3ంటికి లేచి అమ్మ మళ్ళీ అందరికీ ఇస్తారు. అత్యంతగా వేస్తాం, రుద్రాక్ష ఇవ్వటం ఇవన్నీ చేస్తారు. మనకి వెళ్ళి యోగ్యత లేదన్నట్టు. కానీ అంత బాగానే జరిగింది. 2కి వెళ్ళాను కదా, పవాడు వెళ్ళాను కదా.
పూల దండ కానీ పువ్వులు కానీ పూజ చేయడం ఇలా పడితే ఎంతో మంచిది. గట్టిగా పెట్టినా పడతాయి ఒక్కోసారి. నేను అందరికీ పెడుతున్నాను కదా, నేను ఎలా చేస్తున్నాను, సీట్లు ఏదో చేస్తున్నదా, ఇది ఊరికే పెడుతుందా అనుకుంటారని నేను చేసింది చూపించున్నాను అంతే. చూపించక్కర్లేదు, అయినా దేవుడికి తెలిస్తే చాలండి. ఓ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. రేపు మళ్ళీ తెల్లారి బాబా పూజ 5 వారాలకి 4 వారాలు అయింది. 4వ వారం తెల్లారి అది కూడా చేసుకుంటాను. ఈ సర్దేసి అది చేస్తాను అన్నమాట. ఓ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. జ్ఞానం రెడీగా ఉంది, జ్ఞానం చేసి పిచ్చి.